నిత్యం వాహనాల రద్దీతో ఉండే రహదారి అది. ఇప్పుడు ఆ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. 5 కిలోమీటర్ల పొడవునా ప్రమాదకర గుంటలతో వరుస రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఆ రోడ్డు మార్గాన ప్రయాణం చేయాలంటేనే స్థానిక ప్రజలు భయపడుతున్నారు. గుంటలు పడ్డ రోడ్డును మరమ్మతులు చేయించడంలో సింగరేణి అధికారులు విఫలమయ్యారు. అధ్వానంగా మారిన కొత్తగూడెం పట్టణ రోడ్లపై V6 న్యూస్ ప్రత్యేక కథనం. జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్ నుంచి హేమచంద్రాపురం వరకు సింగరేణి యాజమాన్యం బైపాస్ రోడ్డును నిర్మించింది. ఈ రోడ్డుకు గత ఏడాది కాలంగా మరమ్మతులు చేపట్టకపోవడంతో ప్రమాదకరమైన గుంతలు ఏర్పడ్డాయి. కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్ నుంచి హేమచంద్రాపురం మీదుగా భద్రాచలం, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రాంతాలకు సరుకు రవాణా చేసే వాహనాలు నిత్యం తిరుగుతూ ఉంటాయి. కొత్తగూడెం పట్టణం నుంచి పగటిపూట సరుకు రవాణా చేసే వాహనాలను నిషేధించడంతో సింగరేణి బైపాస్ రోడ్డు నుంచే రాకపోకలు జరుగుతూ ఉంటాయి. ఇంతటి ప్రాధాన్యత గల సింగరేణి బైపాస్ రోడ్డుకు ఆ శాఖ అధికారులు మరమ్మతులు చేపట్టకపోవడంతో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. కొత్తగూడెంలోని రహదారుల విషయానికి వస్తే చాలా అధ్వానంగా ఉన్నాయి. ఈరోజు మన పోస్టాఫీస్ నుంచి అన్సెట్టిపల్లి వరకు ఉన్నటువంటి బైపాస్ రోడ్డు ఏదైతే ఉందో అది పూర్తిగా ధ్వంసమైపోయి కనీసం ప్రయాణం చేయడానికి కూడా అనుకూలంగా లేదు. రాత్రిపూట భారీ వాహనాలు వెళ్లాలన్నా కూడా ఆ రోడ్డు పూర్తిగా ఖరాబ్ అయిపోయి పగిలిపోయి ఉన్నట్టు దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. మనకి ఈ రోజున మన ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నప్పటికీ కూడా మన ఈ రహదారులు బాగు చేసుకోకపోవడం మన దురదృష్టకరం. ఈ బైపాస్ రోడ్డుకు ప్రకాశం స్టేడియం ఎదురుగా ఇటీవలే తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు సింగరేణి అధికారులు. పట్టుమని 10 రోజులు గడవక ముందే మరమ్మతులు వర్షపు నీటికి కొట్టుకుపోయి ప్రమాదకరమైన గుంతలు ఏర్పడ్డాయి. భారీ ట్రాన్స్పోర్ట్ వాహనాలతో పాటు సాధారణ వాహనదారులు ఈ రోడ్డుపై ప్రయాణించాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. నాసిరకంగా వేయడం వల్ల ఇటువంటి పరిస్థితి నెలకొనున్నది. ప్రస్తుతం వర్షాకాలం కాబట్టి వర్షంలో నీళ్లు అక్కడ నిలవ ఉండడం వల్ల వచ్చేటువంటి వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నడిపేటువంటి పద్ధతుల్లో కొంత గుంటలో పడడం, యాక్సిడెంట్లు కావడం, ప్రాణాలకే మీదికి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ మధ్య కాలంలో లారీల్లో తప్పించుకోపోయి బైక్ యాక్సిడెంట్లు, అట్లాగే కార్ యాక్సిడెంట్లు కూడా విపరీతంగా జరిగిపోయి ప్రాణాలు కోల్పోయినటువంటి స్థితి కూడా అనేకం చూస్తా ఉన్నాం. ప్రజలకు అవసరమైన సమస్యలను పరిష్కరించాల్సిన సివిల్ ఇంజనీరింగ్ అధికారులు రోడ్డు రిపేర్లపై దృష్టి సారించడం లేదు. శేషగిరినగర్ గ్రామ పంచాయతీ ప్రజలు, పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో పనిచేసే పోలీసులు, హేమచంద్రాపురం గ్రామస్తులు, సుదూర ప్రాంతాల నుంచి రాకపోకలు కొనసాగించే వాహనదారులు పడరాని పాట్లు పడుతున్నారు. సింగరేణి అధికారులు మాత్రం రోడ్డు మరమ్మతుల విషయంలో అలసత్వంగా వ్యవహరిస్తున్నారు. పనికిరాని సమస్యలకు ప్రాధాన్యమిస్తూ ప్రజలకు అవసరమైన సమస్యలను పరిష్కరించడంలో విఫలమవుతున్నారని బైపాస్ రోడ్డు ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 9 గంటల నుంచి నైట్ 9 గంటల వరకు సిటీకి ఏబీ వెహికల్స్ అలౌ లేదు. బైపాస్లో వెళ్తున్నారు కాబట్టి బైపాస్ రోడ్డు మొత్తం చిన్న భిన్నమై దరిద్రంగా పాడైంది. ఈరోజు మొత్తం ఎక్కడ బస్సు వెహికల్స్ యాక్సిడెంట్ అవుతూ ఉన్నాయి. ముందు పోయేటోడికి వెనక పోయేటోడికి ఆ గుంట ఎంత ఉందో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడ నుంచి మరి కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్ నుంచి మొదలు పెడితే అన్సెట్పల్లి నుంచి అటు నుంచి మళ్ళీ ఇల్లెందు క్రాస్ రోడ్డు, హరిత హోటల్ వరకు మొత్తం రోడ్డు మొత్తం అధ్వానంగా అయింది. సింగరేణి బైపాస్ రోడ్డుకి సకాలంలో మరమ్మతులు చేపట్టకుంటే ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు చేపడతామని పరిసర ప్రాంతాల ప్రజలు హెచ్చరిస్తున్నారు.